లో కొంతమంది క్రైస్తవులు యాంటీ కన్వర్షన్ లాని ఫేస్ చేస్తున్నారు. క్రైస్తవులు బలవంతంగా మతం మారుస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. నేపాల్ ప్రాంతంలో ఇదే విధంగా వారు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు లేదా క్షోభకు గురి చేస్తున్నారు. నేపాల్ ప్రజలైతే దేవునికి ప్రార్థనలో మొరపెట్టుకుంటూ ఈ విపత్తు నుంచి వారిని కాపాడండి అని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు. అందులో చాలామందికి చదువురాని వారు ఉన్నారు, 50 సంవత్సరాలు 90 సంవత్సరం గల వారు ఉన్నారు. వాళ్ళకి గ్లోబల్ క్రిస్టియన్ రిలీఫ్ అనే సంస్థ ఆడియో డివైజెస్ని ఇచ్చింది. అవి సూర్యకాంతి వల్ల కూడా ఛార్జ్ అవుతాయి. అలాగే అక్కడున్న చాలామంది నేపాల్ ప్రజలకు వాటిని అందించారు. ఎందుకంటే అక్కడ వారిని బైబిల్ చదువుకోనివ్వకుండా అడ్డగిస్తున్నారు చాలామంది.